బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా సీఎం చంద్రబాబు నేతలతో చర్చించినట్లు సమాచారం. పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై కూడా సమాలోచనలు చేశారు చంద్రబాబు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎవరికి మద్దతు ఇవ్వకూడదని కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపైన చర్చించారు. తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపైన కూడా సమాలోచనలు చేశారు చంద్రబాబు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న తెలంగాణ నాయకులతో టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సమాలోచనలు జరిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కమిటీలకు సంబంధించి కూడా నిన్న ఆ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా తెలంగాణలో పార్టీ కమిటీల అమలుకు సంబంధించి వాటి గురించి ఎటువంటి చర్చ సాగింది టీడీపీ నేతలతో? రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే రాత్రి తెలంగాణ ముఖ్యమైన నేతలతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అరవింద్ కుమార్ గౌడ్, ఖమ్మంపాటి రామ్మోహన్, నరసింహ యాదవ్, సుహాసినితో పాటు జ్యోత్స్న తదితరులు దాదాపుగా 15 మంది కీలకమైన నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించారు. తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు, బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు నవంబర్ చివరి నాటికల్లా గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా 1,78,000 సభ్యత్వ నమోదుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నాయకులకి అభినందనలు తెలిపిన పరిస్థితి. ఇక మరొక వైపు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని చెప్పి మెజార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పొత్తులో ఉన్న నేపథ్యంలో పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, దీంతో నష్టం చేకూరుతుంది, ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరొక వైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసేందుకు కానీ ముందుకు వెళ్లేందుకు కానీ అక్కడున్న బీజేపీ నేతలు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణలో వ్యతిరేకత ఉందేమనే అనుమానాన్ని బలంగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. దాంతోపాటుగా మొన్న జరిగిన 2023 జనరల్ ఎలక్షన్కి సంబంధించి కూడా జనసేన ఎంతో కొంత ప్రాముఖ్యత కలిగిన జనసేనతో పోటీ చేయించిన 8 స్థానాల్లో డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న పార్టీలని తెలంగాణతో పొత్తు కానీ లేకపోతే మద్దతు కానీ కోరితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి నష్టం చేకూరుతుందేమనే ఆలోచనను కూడా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే తెలంగాణలో జరుగుతున్న బైపోల్, ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పి కూడా చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అదే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలకి కూడా క్లారిటీగా చెప్పేశారు. ఇక భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా, తటస్థంగా ఉండాలా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు ఒకవేళ కోరితే గనక ప్రచారం చేయకుండా ఇండైరెక్ట్గా అంటే లోపల సపోర్ట్ చేయాలి. ఏదైతే 2023 కావచ్చు, 2018 కావచ్చు, అంతకుముందు 2014 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వచ్చిన వాటిని ప్రాముఖ్యత బేస్ చేసుకొని, ఎందుకంటే 14లో 18లో కూడా కొంతమంది ఎక్కువ మంది గెలిచిన పరిస్థితి కూడా కనిపించింది హైదరాబాద్ సిటీలో. ఈ నేపథ్యంలోనే అక్కడ వచ్చిన ఓటింగ్ శాతాన్ని బేరేజ్ చేసుకొని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే పోటీ చేయకూడదని చెప్పి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి మరొక 3-4 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు
ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి జూబ్లీహిల్స్లో సపోర్ట్ చేయాలా, బహిరంగంగా చేయాలా వద్దనే దానిపైన కూడా ఒక 4-5 రోజుల్లో నిర్ణయం తీసుకోబోతోంది తెలుగుదేశం పార్టీ.